కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. భారీగా వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 33.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదతో స్నానఘట్టాల వద్దకు నీరు చేరుకోవడంతో కొంతమేర స్నానఘట్టాలు వరద నీటిలో మునిగిపోయాయి. భద్రాచలం వద్ద ప్రస్తుతం 5,45,600 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. ఎగువన ఉన్న ప్రాణహిత నది వాగులు వంకల నుంచి సమ్మక్క బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆ బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం క్రమంగా 40 అడుగులకు చేరుకుంటుందని, రేపు కొంతమేర తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ ప్రవాహం పెరగనున్న నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు నదులు దాటే ప్రయత్నాలు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. జాలర్లు చేపల వేటకు, పశువులను నదిలోకి వెళ్లకుండా చూడాలని, ప్రజలు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు దాటితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరుకొని రేపు ఉదయానికి కొంతమేర పెరిగి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.